ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. మొట్టమొదటిగా 307వ పద్యం. మేలు చెప్పెనేని మేలండ్రు లోకులు, చేటు చెప్పెనేని చెడయండ్రు. అంత మీద శూద్రుడైన కతంబున శిష్టమరణమతడు చెప్పడయ్యే. మేలు మంచి విషయము, చెప్పనేని చెప్పినట్లయితే మేలు మంచిది. అండ్రు అందురు, లోకులు ప్రజలు, చేటు అశుభం అనగా చెడ్డ విషయము. చెప్పనేని చెప్పినట్లయితే చెడ్డవాడు. అండ్రు అందురు, అంతా ఆ మీదన్ పైన, శూద్రుడు అయిన కతంబులన్ కారణము చేత, శిష్టుల యొక్క మరణమును అతడు చెప్పడయ్యే, చెప్పుటలేదు. భావము. లోకులు మంచి విషయం చెప్పితే మేలన వింటారు, అశుభం చెబితే చెడ్డవాడంటారు. అందువల్ల సదయ హృదయుడైన విదురుడు శూద్ర స్త్రీ యందు జన్మించిన వాడు కనుక యదువీరుల మరణవార్తను ధర్మరాజుకు చెప్పలేకపోయాడు. తర్వాత 308 వచనం. అది ఎట్లనినా మాండవ్య మహాముని శాపంబనంతొల్లి యముండు శూద్రయోని యందు విదురుండై జన్మించి ఉన్న 100 సంవత్సరముల ఆర్యముండు యథాక్రమంబునం పాపకర్మలు దండించే. ఇట యుధిష్ఠిరుండు రాజ్యంబుగైకొని లోకపాల సంకాసులైన తమ్ములను తానును కులదీపకుండైన మనమని ముద్దు చేయుచు పెద్ద కాలంబు మహావైవంబన సుఖి అయి ఉండే అంతా. భావము. విదురుడు ధర్మస్వరూపుడు. పూర్వకాలంలో మాండవ్యుడనే మహర్షి శాపం వల్ల యమధర్మరాజు శూద్రకులంలో విదురుడై జన్మించాడు. ఆ 100 సంవత్సరాలు ఆర్యముడు యథావిధిగా యమధర్మరాజు స్థానంలో ఉండి పాపాత్మల పాపాలకు తగిన శిక్షలు విధిస్తూ ఉన్నాడు. ఇక్కడ ధర్మరాజు రాజ్యాన్ని స్వీకరించి దిక్పాలుల వంటి సోదరులతో కూడి కులదీపునుడైన మనమణ్ణి అల్లారుముద్దగా పెంచి పెద్ద చేసి ఎంతో వైభవంతో సుఖంగా జీవించాడు. ఇక 309వ పద్యం. బాలాజనశాల ధన లీలావన ముఖ్య విభవలీన మనీషాలసులగు మానవులను కాలము వంచించు దొరవగాహము సుమతి. బాల పిల్లలు, జన అంతఃపుర స్త్రీలు, శాల భవనములు, ధనములు, లీలావన ఉద్యానవనములు, ముఖ్య మొదలగు, విభవ వైభవములందు, లేన మునిగి, లేనమై లేన అంటే మునిగి లేదా లేనమై, మనీష ప్రజ్ఞ, లాలసులు రుచి మరిగిన వారు, అగు అయినట్టి మానవులను అనగా మనుషులను, కాలము వంచించు మోసము చేయును, దురవగాహము తరించుటకు కష్టమైనది లేదా అంతు చిక్కనది, సుమతి మంచి బుద్ధి కలవాడా శౌనక. భావము. శౌనక మహర్షి అందమైన బిడ్డలు, అందచందాల అంగనలు, ఆనంద సౌధాలు, అపార సంపదలు, అలరారే ఉద్యానవనాలు మొదలైన భోగభాగ్యాల యందు మునిగి తేలుతూ సుఖలాలసులైన మానవులను కాలం మోసం చేస్తూ ఉంటుంది. కాల ప్రవాహాన్ని తెలుసుకొనుట దుస్సాధ్యం సుమా. తర్వాత 310 వచనం. అది నిమిత్తంబుగా కాలగతి ఎరింగి విదురుండు ధృతరాష్ట్రునికి ఇట్లనియే అనగా, అందువల్ల కాలకుడైన విదురుడు ధృతరాష్ట్రుని సమీపించి ఇలా ప్రబోధించాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం
Bhagavatam stands in a భాగవతం song. చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే